మా ఆయన మార్నింగ్ గుడికెళ్దామని చెప్పారు. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అందరూ రెడీ అయిపోయి బైక్ మీద అయితే గుడికైతే వెళ్ళిపోయాం మేము. ఇంతకీ ఏ గుడి అని చెప్పలే కదా నేను. ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటదిలెండి. ఇదైతే పెద్దమ్మ తల్లి గుడి అనమాట. మేము చాలా సార్లు సండే అయితే గుడికెళ్ళాం. కాకపోతే అప్పుడైతే ఎప్పుడు చూడలేదనమాట ఇంతమంది జనాలు నేను. ఇప్పుడైతే చాలా మంది జనాలొచ్చారు. అండ్ బోనాలు కూడా చాలా మంది ఎత్తుకుంటున్నారనమాట అక్కడ. పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో కూడా అన్నదానం చేస్తారంట కదా! నాకిప్పటికొచ్చి తెలీదనమాట. చాలా సార్లు టెంపుల్‌కి వెళ్ళాను నేను. ఒక 10 టైమ్స్ అయిపోయింటదనమాట. టెంపుల్‌కి వెళ్ళాను గానీ, అక్కడ అన్నదానం చేస్తారని ఇప్పటికొచ్చి తెలీదు నాకు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నేను జస్ట్ వచ్చి బయట కూర్చున్నాననమాట. మా ఆయన ప్రసాదం తీసుకోవడానికెళ్లారు. తీసుకొచ్చారు, తినేసాం మేము. ఇంక సర్లే ఇంటికెళ్ళిపోదామని చెప్పి అనుకునే టైంకైతే ఎవరో ఒక ఆవిడొచ్చింది. ఆవిడెవరో కూడా మాకు తెలీదనమాట. ఎప్పుడు కూడా చూడలేదు నేను. ప్రసాదం ముందు తీసుకుంటారని అడిగిందనమాట. సర్లే ప్రసాదం వద్దనకూడదని చెప్పేసి తీసుకున్నాం ఇంకా. తీసుకుని పెరుగన్నమే కదా! ఇంక జస్ట్‌వికైతే పెట్టాననమాట. పెరుగన్నం అక్కడే తినేసింది జస్ట్‌వి అయితే. ఇంకా గుడిలో అయితే మేము కోడిని కోసామనమాట. అదైతే కొంచెం ఫ్రై కింద చేశాను. ఇంకొంచెం గ్రీన్ చికెన్ చేద్దామని చూస్తున్నాను నేను. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి.